గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ స్పెషల్. సో దొండకాయ రోటి పచ్చడి అనేది అందరికీ ఫేవరెట్. మన పప్పు చారు అన్నిట్లోకి, రసంలోకి, అన్నిట్లోకి వేడి వేడి అన్నంతో ఇంకా సూపర్గా ఉంటుంది. సో దొండకాయ పచ్చడి చాలామందికి ఇష్టం ఉండదు. దొండకాయలు అనేవి ఇలాంటి పచ్చడిలు చేసి పెట్టండి, అసలు దొండకాయ అన్నది కూడా తెలియకుండా తినేస్తారు. సో దొండకాయ అనేది మనకి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తింటే చాలా మంచిది అని చెప్పేసి నేను విన్నాను. సో చాలామంది కూడా తింటుంటారు. ఇలాగా మనం దొండకాయ అనేది ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అనమాట, మగ్గిపోతుంది ఆయిల్లో. ఎక్కడ కూడా వాటర్ వేయం కాబట్టి ఆయిల్లోనే మగ్గాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చిలు, ఇది ఒక పావు కిలో కంటే ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో అంతే. మనము కారం కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి పచ్చిమిర్చిలు అనేది, అంటే మన టేస్ట్ని బట్టి. సో ఎక్కువ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది ఏమి ఉండదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయేది మనకి ఆఫ్టర్నూన్ మీల్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. సో మనకి నిల్వ పచ్చడి ఏంటంటే ఆయిల్ అవన్నీ కూడా నిల్వగా ఉంటుంది కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదు. ఇలాంటి అప్పుడప్పుడు ఫ్రెష్గా రోటి పచ్చళ్ళు అన్నీ చేసి ఇవ్వండి ఇంట్లో వాళ్ళకి, అందరికీ పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ముందుగా ఆయిల్ వేడి చేసేసుకొని జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసేసుకున్నాను. సో ఇది ఏంటంటే మనకి దొండకాయలు మగ్గక ముందు వెల్లుల్లిపాయలు అనేది ఆయిల్లోకి ఫస్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ ఉడికిన తర్వాత కూడా పచ్చళ్ళకు మనకి ఆ ఫ్లేవర్ తగులుతా చాలా బాగుంటుంది. పచ్చిగా ఉండకూడదు, వెల్లుల్లిపాయలు అనేది ముందే వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మన దొండకాయలు అనేది వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చిలు కూడా అలాగ తొడమలు తీసేసి వేసేసుకోవాలన్నమాట. సో ఇలాగ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి అంతా కూడా మగ్గనివ్వాలి, ఎక్కడ కూడా మాడనివ్వకూడదు. కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇంకా మనం దగ్గర ఉన్నామంటే కలుపుతూ ఉండాలి, లేదు వేరే పని ఉందంటే సిమ్లో పెట్టేసుకోండి. సో ఈ రంగు రావాలన్నమాట. ఇది కొంచెం ఇలాగ వచ్చిన తర్వాత మనము ఒక చింతపండు, అంటే కొంచెము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని, అంటే పులుపుని బట్టి ఒక్కొక్క చింతపండులో కొద్దిగా వేసినా కూడా పులుపు ఎక్కువ ఉంటుంది. చింతపండులు కొన్ని ఏంటంటే తీపి అనేది ఉంటుంది. సో చూసుకొని కొద్దిగా పులుపు, కారము ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా, ఏ పచ్చడి అయినా కూడా. సో ఇలాగ వేసేసుకొని అంతా ఏంటంటే తొందరగా కూడా మగ్గిపోతుంది. సో కలర్ కూడా చేంజ్ అవుతుంది. సగం అయిపోయిన తర్వాత ముందు వేయకూడదు చింతపండు అనేది. ఇలాగ సగం దొండకాయలంతా కూడా మగ్గిన తర్వాత ఆయిల్లోకి బాగా, అప్పుడు హాఫ్ మన కలర్ చేంజ్ అయిపోతుంది కదా కొంచెం ఉడికినట్టు, అప్పుడు మనము ఈ చింతపండు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి రోటి పచ్చట్లు ఏంటంటే మనకి చాలా మంచిది. అంటే ఎంత వేడి అన్నంలోకి ఏది లేకున్నా, కూర లేకున్నా కూడా ఉట్టి దొండకాయ పచ్చడి ఉన్నా ఇంకా చాలా ఉంది. వంకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇలాగా ఈ కలర్ చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇది దొండకాయ పచ్చళ్ళు ఏంటంటే మనకి ఏ పచ్చడి అయినా కూడా రోటి పచ్చళ్ళు చాలా వెరైటీస్ ఉన్నాయి. సో హెల్త్కి కూడా మనకి అంటే ఆయిల్ ఎక్కువ ఉండదు, నిల్వ ఉండదు, ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది. మా అయితే ఒక రోజు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా ఇలాగ కొంచెం అంతా కూడా కలర్ మారిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా దొండకాయలన్నీ కూడా చూసారా ఎంత మంచిగా మగ్గింది. ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎక్కువ బ్రౌన్ అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అంతవరకు అంటే మనం చూసాం కదా ఇంతవరకు వీడియోలో, అలా అంతవరకు మన కలర్ మారాలి. దాని తర్వాత ఇలాగ మిక్సీలోకి సో కొద్దిగా ఆపుకొని మనము మిక్సీ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కింద అనేది మనకి పేస్ట్ లాగా అయిపోతుంది, పైన అలాగే ఉండిపోతుంది. సో ఇలాగా మనకి ఫైనల్ లుక్ అనేది పచ్చడిది ఇలాగ రావాలి. వాటర్ అనేది ఎక్కడ పోయకూడదు. మనకు ఆయిల్ ఇంకా అవన్నీ కూడా మగ్గిపోతుంది కదా, దొండకాయలో ఉన్న తేమతనంతోనే మనం మొత్తం కూడా మీ పచ్చడి అనేది రుబ్బుకోవాలన్నమాట. సో పచ్చడి అన్నప్పుడు మనం కంపల్సరీ చేత్తో వేలుతో పెట్టి మనము టేస్ట్ చూడాల్సిందే. సో చాలా బాగుంది, పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా సరిపోయింది. ఉప్పు నేను స్టార్టింగ్లో వేసినా మళ్ళీ వేయలేదు. సో అది టేస్ట్ అనేది సూపర్గా కుదిరిందనమాట. చూసారా ఇలాగ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలాగే చేయండి, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వేడి అన్నంలోకి ఈ దొండకాయ పచ్చడి అనేది సూపర్గా ఉంది. పక్కన రసం అవుతుంది, అంతవరకు కూడా నేను ఆగలేదు. సో టేస్ట్ చేసి చెప్తున్నా మీకు, చాలా బాగుంది. సో ఇలాగే ఇంకా పచ్చళ్ళు కూడా నేను చేసి చూపిస్తాను. ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.